హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు క్రేజీ ముసుగు పిల్ల. ఈ వీడియోలో వాము గుణగణాలు, వాము వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. వాము ఆహార పదార్థం కాదు, అలాగని మసాలా దినుసు కూడా కాదు. వాము ఎమర్జెన్సీ మెడిసిన్గా పనిచేస్తుంది. మనిషి మొట్టమొదటగా తినటువంటి ఆహారం ఈ వాము. వుడ్వర్స్ గైబోటర్, వాంబోటర్ అని కూడా పిలుస్తారు. వాము జీర్ణశక్తిని కాపాడుతుంది. జీర్ణశక్తి ఎప్పుడైతే బాగుంటుందో అప్పుడు పూర్తి ఆరోగ్యం బాగుంటుంది. ఒక మనిషి తాలూకా జీర్ణశక్తిని కాపాడగలిగితే ఏ మనిషికైనా సరే ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని ఆయుర్వేదం చెప్తుంది. మరియు మిరియాలు, వాము, తగినంత ఉప్పు వీటిని కలిపి నూరి వెన్నపూసతో కానీ తేనెతో కానీ నెయ్యితో కానీ తీసుకుంటూ ఉంటే అజీర్తి, కడుపు నొప్పి, కడుపులో తిప్పడం, అజీర్తి, వాంతులు లాంటి సమస్యలు అన్నీ తగ్గించి జీర్ణశక్తిని పెంచుతుంది ఈ వాము. వాము తేనె కషాయాన్ని తాగుతూ ఉంటే మూత్ర సంబంధిత సమస్యలు మరియు మూత్రపిండాల్లో రాళ్ళు కరగటానికి వాము కషాయం సహాయపడుతుంది. మరియు నిమ్మరసం, వాము పొడి కలిపి ఉదయమే ఖాళీ కడుపుతో తాగుతూ ఉంటే మగవాళ్ళకి ఉన్న సమస్యలన్నీ పోగొడుతుంది. మరియు శొంఠి, పిప్పళ్ళు, జీలకర్ర, కటుకరోహిణి, మోడి పసుపు, మిరియాలు, వాము, దుంపరాష్ట్రం వీటిని దోరగా వేయించి పాత బెల్లం కూడా కలిపి వేడి నీళ్ళతోటి ముద్దలాగా నూరి ఆవు నెయ్యిలో వేయించి లేహ్యంలాగా తయారు చేసుకోవాలి. దీన్నే ఖాయం అంటారు. ఇది చనుపాలను పెంచుతుంది. అలాగే బాలింత శరీరంలో ఉండేటువంటి నీటిని ఆ ఊబ శరీరాన్ని తగ్గిస్తుంది. ప్రసవం అనంతరం లోపల మిగిలినటువంటి మైలను బయటికి పంపించేస్తుంది. వాతపు నొప్పులను ఈ లేహ్యం పోగొడుతుంది. తల్లిపాలు తాగినటువంటి బిడ్డకి లివర్ బలంగా తయారవుతుంది. మరియు పడిశభారం తగ్గి కఫం తొలగాలంటే నిప్పులపైన వాము వేసి ఆ పొగను పీలుస్తూ ఉంటే పడిశభారం తగ్గుతుంది. ఊపిరితిత్తుల్లో కఫాన్ని తొలగించి శుభ్రం చేస్తుంది. ఉబ్బస వ్యాధి, ఊపిరితిత్తుల్లో నెమ్ము ఉన్నవారు, చర్మ అలర్జీ ఉన్నవారు వాముని రెగ్యులర్గా పరిమితిలో తీసుకుంటూ ఉంటే ఈ సమస్యలన్నిటినీ తగ్గిస్తుంది ఈ వాము. మరియు వాము పొడి చర్మం కాంతివంతంగా మారుస్తుంది. మరియు ఎప్పుడూ నించుని ఉండే ఉద్యోగం చేసేవారికి కాళ్ళ మీద రక్తనాళాలు ఉబ్బి పాము చుట్టల్లాగా చుట్టుకొని చర్మం పైనే కనిపిస్తూ ఉంటాయి. వీటినే వెరికోస్ వెయిన్స్ అంటారు. అక్కడ పుండ్లు రావడం, చర్మం మొద్దుబారటం, తిమ్మిరిగా ఉండటం జరుగుతూ ఉంటుంది. అలాంటి సమస్యలు ఉన్నవారు వామును నువ్వుల నూనెలో మెత్తగా నూరి రోజు తదుపరి మోతాదులో తాగుతూ ఉంటే ఈ సమస్యలతో పాటు చేతుల్లో, కాళ్ళల్లో చెమట రావడం లాంటి లక్షణాలని కూడా ఈ వాము నువ్వుల తైలం నివారిస్తుంది. వాము, ఉప్పు, మిరియాలు కలిపి మెత్తగా నూరి పరగడుపున ఖాళీ కడుపుతో కొద్ది రోజుల పాటు తింటూ ఉంటే రక్తం పెరుగుతుంది. మధుమేహం ఉన్నవారికి కూడా షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తుంది. ఆడవారి నెలసరి సమస్యలకు, శరీరానికి నీరు పట్టడం, గుండె జబ్బులు, లివర్ పనితీరును పెంచడం, రక్తహీనత సమస్యలు, మూత్రపిండాల సమస్యలన్నిటినీ తగ్గిస్తుంది వాము. ఇక ఇవ్వండి వాము గుణగణాలు, వాము తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ఇంతవరకు వీడియో చూసిన వారందరికీ మా ధన్యవాదాలు.